ఏదో పనికి మాలే పట్టుకొస్తారు, ఏదో మాట్లాడుతుంటారు. సరే, ఇక ఈ భాగవతం ఇట్లా ఉంది. కానీ ఇప్పుడు అసలైన భాగవతం అమ్మ, మరి ఇంట్లో ఇప్పుడు నీకు నాకు ఎంత పంచాదు. ఓ గురు నీ మనసు ఊరి చివర చెరువు, ఎంతో పరువు గల్లది నీ కొలువు. గుడిలో త్రిమూర్తులు, బడిలోని సూక్తులు, అయినా మేము ముందు నీకే దండము పెడితిమయ్యా. ఎందుకంటే మరి ఓనమాలను దిద్దిచ్చి అక్షరాలను నేర్పించిన గురువు మనకు తొలి గురువు. ఆయనని మనం సత్యదాకా మర్చిపోము అన్నట్టుగా ఇవాళ రాజకీయ పాఠాలు నారచంద్రయ్య రేవంతమయ్యకు నేర్పిండట. ఇక రేవంతమయ్య కూడా చెప్పుకుంటాట మీటింగులలో. మరి ఇప్పుడు బనకచర్ల ఇప్పుడు కథ మొత్తం తెలంగాణ రాజకీయం మొత్తం దీని చుట్టే తిరుగుతుంది తల్లి. మరి ఇప్పుడు గోదావరి మీదంగా ఈ బనకచర్లను కట్టుకొని నీళ్లు తోడుకొని పోయి రాయలసీమను రతనాలసీమగా చేద్దామని నారచంద్రయ్య కలలుగా అంటుండట. దీనికి రేవంతమయ్య లోపటంగా అంటుండట. మీది మాటకే ఏదో మాట్లాడుతున్నా అనేది బీఆర్ఎస్ కోల్జాగలు. ఎందుకంటే గురువు మాట మరి శిష్యుడు వింటాడు కదా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమంటావు దీన్ని? తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విడిపోయిందండి. తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయింది. ఇప్పుడు అవతల సీఎంని ఇతల సీఎంని ఒక అంటే మనము కలిసి ఉండడంలో తప్పేముంది. ఇప్పుడు తెలంగాణలో వాళ్ళకి ఇండ్లు ఉన్నాయి, వాళ్ళు కూడా కొంతమంది ఓటర్స్ ఇక్కడ కూడా ఉన్నాయి, సొంత ఇండ్లు ఉన్నాయి. అంటే వాళ్ళతో గిజికాయలు పెట్టుకోమంటారా? అంటే లోపల చేయడానికి జీవోలు ఉండవా అండి? ఒక మాట జీవోలు ఉండవా? దానికి ఒక కథ ఉండదు, కార్ఖాన ఉండదు. రేవంత్ రెడ్డి గారు సిల్లీగా ఒక అన్ఎడ్యుకేటెడ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లోపల అంటే సరే ఏమన్నా 50,000 ఇచ్చిన, 1,00,000 ఇచ్చిన లోపల అంటే అది వేరు. ఇది ప్రభుత్వానికి సంబంధించింది, ప్రజలకు సంబంధించిన ఇష్యూ. మీరు తీసుకొని పోండి, నేను చూస్తూరు. కానీ ఎవరైనా అంటారండి? మీరు ఒక మాట చెప్పండి. అంటే ఇప్పుడు ఇదంతా డిపార్ట్మెంట్ లేదా? ఇవన్నీ ఎందుకు? శిష్యుడు ఉండొచ్చు, వై నాట్? కాదని అనట్లేదు, స్వయానే చెప్తున్నారు. అన్నం పెట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోరు అని. అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టేది వీళ్ళకి తెలుసు, కేసీఆర్ ఫ్యామిలీకి. ఆయన తెలంగాణ ఇస్తే బోర్ల బొక్కల పడ్డ కుటుంబం వచ్చి టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తామని చేయలేదు. వాళ్ళకి ఎవరు దొంగ అంటే గుడ్డబట్టలో దొంగ, పచ్చకమైన లోకమంతా పచ్చగానే ఉంటది. కాబట్టి వాళ్ళకి ఆ రకంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇదేమైనా చిన్న ఇష్యూ అండి? ఇప్పుడు మన తెలంగాణకు రావాల్సిన నీళ్లు నియామకాలు తెచ్చుకొని ఇక్కడ తెలంగాణ ఏర్పడ్డది. పిల్లలకు ఉద్యోగాలు రావాలనుకున్నాము, డెఫినెట్ గా వస్తాయి మనకి. ఇవాళ వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారని మీలాంటి చదువుకున్న వాళ్ళు మీలాంటి ఇప్పుడు హరీష్ రావు ఏమంటున్నా అంటే 3,000 TMC నీళ్ళు ఉన్నాయి మన అది హరీష్ రావు ఎవరో అండి అంటే మనం వాడుకునే నీళ్ళు వాళ్ళే అంటారు, ఆంధ్రోలే అంటారు. మనం అంటే మీరు వాడుకునే నీళ్ళు మీరు వాడుకున్నాక మిగతా నీళ్ళనే మేము తీసుకుపోతున్నాం. అది అంటే ఇప్పుడు సముద్రాలు కలుస్తున్నాయి కాదండి. మనం ఏమన్నా దోషులు తెచ్చుకొని బిందెలు తెచ్చుకొని దాచుకుంటామా? ఇవన్నీ మాట్లాడడానికి ప్రజలకి దీనివల్ల మీరు మిస్గైడ్ చేసి దీన్ని ఒక చర్చలుగా పెట్టుకుంటే దీనివల్ల ఏం ఉపయోగమా? దీనికి ఒక కమిటీ ఉంటుంది, దీనికి ఒక ఎంప్లాయీస్ ఉంటారు, దీనికి సంబంధించిన శాఖ ఉంటుంది, దీనికి అవన్నీ ఉంటాయి. మీరు ఏదో ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి జనాలలో అది చేయాలని చూసి అంత మీరు చేసేది ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీని మీరు ఎంత బదలాన్ని చేసి ఎంత తొక్కాలని చూసి అంత పైకి లేస్తుంది. ఎందుకు పోనిస్తామండి? మన వాట మన తెలంగాణ ప్రజలకు రావాల్సింది. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ అయినా ఆంధ్ర 2 కళ్ళు. అంత లోపల ఇప్పుడు సౌత్ ప్రేమను మేము చూపించాం కదా, ఇవాళ అదే మోడీ గారు చూపిస్తున్నారు. బీజేపీ పార్టీ అక్కడ వాళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదైనా చేస్తే చెయ్యొచ్చు. అంతేగాని తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి ఎంపీలు ఉన్నారు, మరి అది కూడా చూసుకోవాల్సి వస్తుంది. మేము ఆంధ్రాకు ఎవరికి రావాల్సిన వాటి ఇప్పుడు మళ్ళీ నీళ్ళు నియామకాల కోసమే తెలంగాణ ఏర్పడ్డది, ఉద్యోగాల కోసమే కదా. వాళ్ళ వాట వాళ్ళకి ఇస్తారు, మన వాట మనం తెచ్చుకుంటాం. మన వాట ఎందుకు ఇస్తామండి? దానికి కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి. వీళ్ళు మాట్లాడడానికి ఇష్టానుసారంగా మాట్లాడతారు. పత్రికలు ఉన్నాయనుకుంటారు, టీవీలు ఉన్నాయనుకుంటారు. ఎవడు నమస్తే తెలంగాణ తప్ప రాష్ట్రం ఎవడు వాడు పేపర్ పెట్టుకునేది. అందుకే అవినీతి. ఇగో రేవంత్ తీరుతో సాగు సంక్షోభం, సర్కారు నిర్లక్ష్యంతో ప్రాజెక్టులు ప్రశ్నార్థకం, నాడు మేడిగడ్డ బరాజ్పై కాంగ్రెస్ దుష్ప్రచారం. ఇకనైనా మేలుకొనకపోతే రాష్ట్రానికి తీవ్ర నష్టం. ఇక ఏం నష్టం జరిగిందా? మేడిగడ్డ ఏం జరిగిందా? మల్లన్న సాగర్ ఏం జరిగిందా? కాళేశ్వరం ఆయనే చెప్పాలి. ఇక పోయిగా ఆయన తాతకు దగ్గులు నేర్పుతాడు ఆయన. ఇక ఆయననే చెప్పాలి. హరీష్ రావు గురించే మాట్లాడాలి మనం. ఇరిగేషన్ మంత్రి ఉండి ఏమేలుగా పెట్టిండు, ఏం చేసిండు? ఇంజనీర్లు కట్టిండు అంటారు. ఇంజనీర్ కాదు, మా పెద్ద ఇంజనీర్ మా కేసీఆర్ అన్నాడు. ఇప్పుడేమో ఇంజనీర్లు కట్టిరు అంటారు. 4 మాట్లాడతారు వీళ్ళు. ఒక చెప్తున్నాను కదా అండి, అధికారం కోల్పోయిన తర్వాత ఇష్టానుసారిగా మాట్లాడతారు. చర్చకు రావాలి. కేసీఆర్ గారు ఎందుకు రావట్లేదండి? కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడట్లేదు? మీరేమో కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారు?
మేము 9 రోజులలో 9,000 కోట్లు వేసినాము, రైతులు ఇవాళ పల్లెలల్లా పసందైన పండుగ చేసుకుంటారు రైతు భరోసా పేరు మీద అని మీరు చెప్తారు. ఇగో రుణమాఫీ కాలేదని యువ రైతు ఆత్మహత్య. మరి మీరు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని అన్నదా? మీరు ఒక్కటి ఊర్లలోకి వెళ్ళి మీరు ఊర్లలోకి ఒక్క నిమిషం మీరు కాదు, మీరు ఇది నమస్తే తెలంగాణనే కదా, దీని చరిత్ర మొత్తం కూడా తెలవాలి. ఆ అబ్బాయి చనిపోయినందుకు మనం చింతిస్తున్నాను, నేను కాదనను. కానీ ఒక యువ రైతు రుణమాఫీ దీనికి రైతు భరోసా రాలేదని చనిపోతారా? ఒక్క మాట. రుణమాఫీ కాలేదట. రుణమాఫీ కాకపోతే వచ్చి మనం సంప్రదించాలి. అది టెక్నికలే, కాంగ్రెస్ పార్టీది లోపం కాదు, అక్కడ టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు. దాన్ని ఏం చేస్తారు, ఏదన్నా వీళ్ళు ఎప్పుడైనా వీళ్ళు శవాల మీద పేలాలు ఏరుకుంటారు చూడండి, ఆ టైప్ అనమాట నమస్తే తెలంగాణ. అయితే దీని మీద పూర్తి ఎంక్వైరీ చేపియాలి, దానికి 100% చేయాలి. దానికి జవాబుదారు ఎవరండి? వీళ్ళు వచ్చి ఇట్లా రాస్తున్నారు కదా, వీళ్ళ మీద ఎవరు కేసు వేయాలండి? ఆ అబ్బాయి ఎందుకు చనిపోయినాడు, దేనికి అయింది, యువకుడు 2 ఎకరాల భూమి ఉందా, 3 ఎకరాలు ఉందా, నిజంగా రానందుకు చనిపోయినరా, ఉద్యోగాలు రానందుక, ఇవన్నీ మాటలు మాట్లాడడం కాదు. వాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు 3,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు మీరు ఏం బీకిండ్రు? మీరు ఎందుకు ప్రశ్నించలేదు? ఇవాళ మా కారణంగాన ఏ జరిగినా విచారణ జరగాలి, నేను కాదంటలేను. అది దేనికోసం జరిగింది? ఇప్పుడు అంటే ఏదైనా హెల్త్ బాగాలేక ఉండి చనిపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ, ఏ జరిగినా కాంగ్రెస్ పార్టీకే అని అంటున్నారు. రుణమాఫీ ఎందుకు రాలేదు? ఇన్ని వేల మందికి రిలీజ్ అయింది కదా, ఇవాళ 9,000 కోట్లు మీరు చూసిండ్రు. ఇదేమన్నా మేమేం ఆషామాషిగా చేయలేదండి. తెలంగాణ రాష్ట్రము లో బడ్జెట్ ఉంది, అయినా కూడా రైతులు ఆనందంగా ఉండాలి. ఇప్పుడు రైతు భరోసా ఇచ్చినాం, రైతు రుణమాఫీ ఇచ్చినాం, 100% మేము చేయడానికే ప్రయత్నం చేసినాం. మేము మొత్తం చేసేసినాం, మేము ఇచ్చిన హామీలను చెప్పట్లేదు, ఎంతో కొద్ది అయితే చేసినాం కదా, మీకు తెలీదా? సన్న బియ్యం అయితే చేసినాం కదా, ఇప్పుడు సన్న ఓట్లకు 500 బోనస్ అయితే ఇస్తున్నాం కదా. ఏం చేయట్లేదు? ప్రతి చివరి మారుమూల గ్రామాలలో ఒక విద్యాశాఖకు సంబంధించి 2,000 కోట్లు మేము బడ్జెట్ పెట్టి ఇవాళ ఒక్కొక్క స్కూల్కు 10 లక్షల రూపాయలు ఇస్తూనే ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఇంకేం కావాలి? ఇప్పుడు మనం ఉచిత బస్సు, దానివల్ల ఆర్టీసీ ఎంత నష్టపోయినా కూడా తెలంగాణ ప్రజలకు ఇచ్చింది. ఇప్పుడు కార్లలో పోతారు, ఇప్పుడు కాలేజీలకు పోవాలన్నా, డ్యూటీలకు పోవాలన్నా, చిన్న హాస్పిటల్లో పనిచేసుకునేటోళ్లకు ఇలా గతంలో ఎంత ఛార్జీలు పెరిగినాయి? రోజుకో 100 రూపాయలు 200 అయినా కూడా నెలకు ఒక 5-6 వేలు అయితే సేవే కదా. కుటుంబంలో 3 పోతే 7,000 అయితే అవుతున్నాయి కదా. ఎవరి ఇంట్లో నుంచి ఇస్తుండే? కేసీఆర్ ఇంట్లో నుంచి ఇస్తుండా? తెలంగాణ గవర్నమెంట్ మాట ఇచ్చింది, మా సోదరి మనులకు ఇవాళ మహిళలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చింది. అదొక 50% తెలంగాణ రాష్ట్రంలో ఎంత బెనిఫిట్ అంటే అంత బెనిఫిట్. ఏదైనా ఊరికి పోవాలంటే మన దగ్గర పిల్లల్ని వాళ్ళందరినీ తీసుకొని మనం ఊరికి పోవాలంటే 1,000 రూపాయలు ఎందుకు పోలేము. అలాంటిది ఇలా స్వేచ్ఛగా వెళ్తున్నారు, వెళ్ళగలుగుతున్నారు. తప్పకుండా ఇలాంటి పథకాలు అనేది ప్రవేశపెడతాం. ఇంకా ముందుకు వెళ్ళాలి. ఒక్కొక్కటి మనకి ఎమర్జెన్సీ ఏముంది, ఇప్పుడు యువ వికాస్ ఉంది, దాని గురించి నెక్స్ట్ మన సీఎం గారు చెప్పారు, బట్టి విక్రమార్క గారికి. యువతకి మనం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి, దానిపైన ఇవన్నీ మీరు చూడాలి అని కూడా చెప్పిండ్రు. తప్పకుండా చేస్తాం, చేయలేని హామీలు ఎప్పుడు చెప్పు. ఇంకో మాట ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే మార్పు అంటుర్రు. కాంగ్రెస్ వాళ్ళు ఏం మార్పు తీసుకొచ్చిర్రు? ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం కాదని రాజీవ్ గాంధీ విగ్రహం, కాకతీయ కళాతోరణాన్ని మార్పు, అన్నపూర్ణ క్యాంటీన్లను ఇందిరమ్మ క్యాంటీన్లుగా మార్పు. వీళ్ళు ఏమైనా పేర్లనే మార్చుకుంటూ పోతుర్రు, కానీ ఏడ ఉంది మార్పు అనేది కూడా వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు వచ్చి ఇప్పుడు దాదాపుగా 2 ఏళ్ల పొద్దుగా వస్తుంది, ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఇంతవరకు వాళ్ళకి సోయే లేదన్నది. ఈ ప్రాజెక్టులు కట్టింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కట్టిందా? నెట్టంపాడు కానీ, జూరాల కానీ, ఈ ప్రాజెక్టు కోయిల్కొండ ఇవన్నీ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టినాయి. ఇవాళ నాగార్జున సాగర్ ఈ ప్రాజెక్టులను ఎవరు కట్టారు? కేసీఆర్ కట్టిండా? కేసీఆర్ తాత కట్టిండా? వాళ్ళు మాట్లాడతారండి. ఈ నమస్తే తెలంగాణ గురించి మాట్లాడడం బేకారు, వేసిన కొడుకులు. ఇది వాళ్ళకి ఇది తప్ప. సరే, కాంగ్రెస్ పార్టీకి ఇది చేసింది అనేది ఎప్పుడన్నా నమస్తే తెలంగాణలో చూసిరా? మీరు ఏదైనా వార్త చెప్పారంటే ఏ పేపర్లు వచ్చిందని అడుగుతాం మేము. ఎందుకంటే అంతే దాన్ని నమస్తే తెలంగాణ అబద్ధాలకు నెంబర్ 1. దీనికి ఒక అవార్డు ఇవ్వచ్చు నమస్తే తెలంగాణకి. నమస్తే తెలంగాణ పేపర్ పెట్టేసి ఇలా వసూలు చేసేసి పేపర్ పబ్లికేషన్ పెంచుకొని ఇలా తెలంగాణ తెలంగాణ ఎక్కడెక్కడ నిపుణులు వచ్చి ఇవన్నీ వచ్చి చూస్తున్నారండి. దాచిపెట్టేదా? ఏం చేసేదా? ఇవన్నీ ఓవర్ 9 లక్ష కోట్ల ప్రాజెక్ట్ ఇది. 30,000 కోట్ల 1,00,000 కోట్లను చేసేసి ఇప్పుడు ఇవన్నీ దేనికోసము? ఇవన్నీ వీళ్ళు పాపం మూట కట్టుకున్నారండి. ఇవాళ వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ ఎందుకు కోట్ల చుట్టుపోతున్నారు? ఎందుకు అదైతున్నారు? కట్టగడ్డ ఒక్కొక్క ప్రాజెక్ట్ కట్టిరు. ఆ ప్రాజెక్టు ఏం చక్కగా కట్టిరు మీరు ఇవన్నీ. ఇప్పుడు చెరువులలో నీళ్ళు రాకుండా కాంగ్రెస్ పార్టీ, వానలు రాకుండా కాంగ్రెస్ పార్టీ,
వాళ్ళ ఇంట్లో కరెంట్ పోయినా కాంగ్రెస్ పార్టీ. అంటే వీళ్ళది చిత్తశుద్ధి ఎట్లా ఉందనేది మీరు ఆలోచించాలి. మరి ఈ ఎందుకు మార్చిర్రు? ఇప్పుడు తెలంగాణ తల్లి కాడ ఏదో రాజీవ్ గాంధీ అట, ఈ కాకతీయ కళాతోరణాన్ని మార్చిరట, మళ్ళీ పోతే ఈ అన్నపూర్ణ క్యాంటీన్, ఇందిరమ్మ క్యాంటీన్, అవునండి, అవును. టీజీని టీఎస్ గా. ఇప్పుడు ఇవాళ పేర్ల మార్పుడేనా? పేర్ల మార్పుడు కాదు, సమాజానికి అవసరాన్ని బట్టి ఏదైనా మారుస్తాం మనము. ప్రజలకు ఇది కరెక్ట్, వాళ్ళు ఏదో దొరల పోకన పోయిండ్రు వాళ్ళు. ఇది ప్రజాపాలనలో కాబట్టి ప్రజలకు సంబంధించి నిపుణుల చేత ఒక కమిటీ ద్వారా ఇవన్నీ సరి చేయడం జరిగింది. దీని వల్లకి వీళ్ళకి వచ్చే నొప్పేంది అనేది నేను అడుగుతున్నాను. రాజీవ్ గాంధీ గారు వాస్తవానికి ఇవాళ మీ ముందు వచ్చి నేను ఇక్కడ మాట్లాడుతున్నా అంటే రాజీవ్ గాంధీ గారే కారణము.